బ్రదర్, మీకు తెలుసా రేపు మా చర్చిలో అభిషేక ప్రార్థన ఉంది. ఓకే, ఇంతకీ అభిషేకం అంటే ఏంటి బ్రదర్? అదే బ్రదర్, తల మీద నూనె పోసి ప్రార్థన చేస్తారు కదా. ఈ అభిషేక ప్రార్థన మనకు ఎలా ఉపయోగపడుతుంది? దానివల్ల మనకు మంచి జరుగుతుంది బ్రదర్. దానివల్ల మనకు ఆశీర్వాదాలు వస్తాయి. అభిషేక ప్రార్థన అంటే దేవుడు మనకు అప్పగించినటువంటి పనిని జరిగించటానికి కావలసిన బలము, అదే పరిశుద్ధాత్మ సహాయం మనకు దొరికినట్లుగా మన కొరకు ప్రార్థన చేయటం, ఆ పని కొరకు మనల్ని ప్రత్యేకపరచటం లేదా ఆ పని కొరకు మనల్ని ఏర్పరచడానికి చేసే ప్రార్థనను అభిషేక ప్రార్థన అంటారు. ఉదాహరణకి దావీదును ఇశ్రాయేలు దేశానికి రాజుగా అభిషేకించారు. అపోస్తలులు సర్వలోకానికి కూడా సువార్త చేయటానికని అభిషేకించారు. అలాగే మీకు అప్పగించబడినటువంటి పని ఏదైతే ఉందో ఆ పనిని మీరు సమర్థవంతంగా జరిగించుటకు పరిశుద్ధాత్మ సహాయం మీకుండులాగున ఆయన సహాయం నిమిత్తం మీ కొరకు చేసే ఆ ప్రార్థనను అభిషేక ప్రార్థన అంటారు. అభిషేకం అంటే ఏంటో కూడా అవగాహన లేకుండా తైలాభిషేక ప్రార్థన అనగానే చాలామంది వచ్చేస్తారు. వారిని ఎందుకు అభిషేకిస్తున్నారో వారికి తెలియదు. తల మీద నూనె పోస్తే ఆశీర్వాదాలు వస్తాయని అని అనుకుంటారు. తల మీద నూనె పోసినంత మాత్రాన మనకే ఆశీర్వాదాలు రావు. దేవుడు మనకు అప్పగించిన పనిని తుదముట్టించడానికి కావలసిన బలాన్ని పొందుకొని ఆ పనిని తుదముట్టించుట వలన పనివాడు జీతమునకు పాత్రుడు అన్న మాటను బట్టి మనం తుదముట్టించిన పనిని బట్టి దేవుడు మనకు జీతంగా ఆశీర్వాదాన్ని ఇస్తాడు. ఓ, నాకు ఇప్పుడు అర్థమైంది బ్రదర్. థ్యాంక్ యూ.